అండి. ఇవాళ మన వీడియోలో ఎంతో టేస్టీగా ఉంటే జొన్నపిండి చెక్కలు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికోసం ఒక కప్పు పెసరపప్పుని కొంచెం నీళ్లు పోసి 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. కొన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లము, కొన్ని వెల్లుల్లిపాయలు మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. కొంచెం 2 స్పూన్లు నెయ్యి వేసి వేడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని 2 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు జొన్న పిండి వేసుకుని ఇది పాళ్ళు చక్కగా వేసుకుంటే టేస్ట్గా గుల్లగా బాగా వస్తాయండి. 2 కప్పులకి 1 కప్పు సరిపోతుంది. కొన్ని నువ్వులు, కొంచెం షాజీరా, మనం నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, నానబెట్టి ఉంచుకున్న పెసరపప్పు, కొన్ని పచ్చిఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, రుచికి తగ్గట్టు కొంచెం 1 స్పూన్ సాల్ట్ సరిపోతుంది. దీనికి మనం కరిగించి ఉంచుకున్న నెయ్యి వేసి బాగా అంతా కలిసేట్టుగా అడుగు పైన కలుపుకోవాలి. ఈ విధంగా మొత్తం కలిసాక కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. మరి పల్చగా చేసుకోకూడదు. ఈ విధంగా తయారయ్యాక స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా కొంచెం చేతికి నూనె రాసుకుంటూ ఈ విధంగా ఒత్తుకోవాలి చెక్కల్ని. ఇవి మనకి నెల రోజుల పాటు నిలవ ఉంటాయండి. ఇందులో పాడయ్యేందుకేం లేదు. వీటిని గట్టి పకోడీలని కూడా అంటారు, జొన్న చెక్కలని కూడా అంటారు. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ కాగాక మనం చేసి పెట్టుకున్న ఈ చెక్కలను ఇందులో వేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేట్టుగా చూసుకుని వేయించుకోవాలి. మరి నలుపు రంగు రాకూడదు, టేస్ట్ మారిపోతాయి నలుపు రంగు వస్తే. ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకుని ఒక నెల రోజుల దాకా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి తినడానికి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.